వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్. టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా జనసేన కేటాయించిన 21 సీట్లలో జనసేన ఏ నియోజకవర్గాలు గెలుస్తుందో ఒకసారి చూద్దాం. పిఠాపురం నియోజకవర్గం నుండి వంగ గీతపై పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెల్లిమర్ల బొద్దుకొండ అప్పలనాయుడు జనసేన అభ్యర్థి లోకం మాధవి క్వీన్ కాంటెస్ట్ లో ఉన్నారు. అనకాపల్లి కొనతాల రామకృష్ణ ఎం భరత్ కుమార్ పై విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకినాడ రూరల్ కురసాల కన్నబాబుపై పంతం నానాజీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ పంతం నానాజీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజానగరం నుండి జక్కంపూడి రాజాపై బొత్తుల బలరామకృష్ణ గెలిచే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ నియోజకవర్గం నుండి ఏ శివకుమార్ వైసీపీపై నాదెండ్ల మనోహర్ స్పష్టమైన గెలిచే అవకాశాలు ఉన్నాయి. నిడదవోలు జి శ్రీనివాసనాయుడుపై కొందల దుర్గేష్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. పెందుర్తి నియోజకవర్గం నుండి ఏ అదీప్ రాజుపై పంచకర్ర రమేష్ బాబు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యలమంచిలి నియోజకవర్గం నుండి యువి రమణమూర్తి రాజుపై వి సుందరపు విజయ్ కుమార్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గన్నవరం నియోజకవర్గం నుండి ఇప్పటి వేణుగోపాల్పై గిడి సత్యనారాయణ గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాజోలు నియోజకవర్గం నుండి గొల్లపల్లి సూర్యారావుపై దేవర ప్రసాద్ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ క్వీన్ కాంటెస్ట్ ని రాజోలు ఎదుర్కొంటుంది కాబట్టి దేవర ప్రసాద్ కొంచెం కష్టపడితే దానికి టీడీపీ జత కలిస్తే గెలిచే అవకాశాలు గెలుపులోకి వస్తుంది. ప్రస్తుతానికి ఇది క్వీన్ కాంటెస్ట్ లో ఉంది. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ కోటి సత్యనారాయణపై స్పష్టమైన మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. భీమవరం పులపర్తి ఆంజనేయులు గంధి శ్రీనివాస్ పై గెలిచే అవకాశాలు ఉన్నాయి. నరసాపురం ఎంఎన్ఆర్ వరప్రసాద్ రాజుపై బొమ్మడి నాయక గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. పొంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు వైసీపీ అభ్యర్థి పి శ్రీనివాసరావు చేతిలో ఓటమి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. పోలవరం నియోజకవర్గం నుండి సిర్రి బాలరాజు వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి చేతిలో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తిరుపతి నియోజకవర్గం నుండి ఆర్ఎన్ శ్రీనివాసులు వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి క్వీన్ కాంటెస్ట్ ని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ 50-50 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. రైల్వే కోడూరు అరవ శ్రీధర్ కె శ్రీనివాసుల చేతిలో ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అరవ శ్రీనివాసు ఇప్పుడే ఇచ్చారు కాబట్టి సీటు ఇంకొక 10-15 రోజుల్లో కానీ అసలు విషయం బయటికి రాదు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ రైల్వే కోడూరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. పాలకొండ నియోజకవర్గం నుండి ఈశ్వరేశ్వరాయి కళావతి నిమ్మక జయకృష్ణ ఇద్దరు కూడా క్వీన్ కాంటెస్ట్ లో ఉన్నారు. ప్రజెంట్ హోరాహోరీగా ఉంది. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అవనిగడ్డ విషయానికి వస్తే మండలి బుద్ధప్రసాద్ పార్టీలో తీసుకున్నారు. లేదా వంగవీటి రాధకు కూడా అవకాశాలు ఉండొచ్చు. వీళ్ళిద్దరూ ఎవరైనా సరే అవనిగడ్డలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహాద్రి రమేష్ బాబుపై గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విశాఖ సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ వాసుపల్లి గణేష్ మధ్య హోరాహోరీగా ఉంది. ఇద్దరికి కూడా 50-50 ఛాన్సెస్ లో ఉంది. మొత్తం మీద 12 గెలుపులు, హోరాహోరీ 4-5 లూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ రోజుకి మాత్రమే ఇలా ఉన్నాయి. ఇంకా 35 రోజులు పైబడి ఉంది కాబట్టి తర్వాత మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది.
సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.